కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ కు భారీగా పత్తి తరలి వచ్చింది. అధికారులు పత్తి కొనుగోలు చేయకపోవడంతో రోడ్లపై పత్తి లోడ్లతో ఉన్న లారీలు, ఐచర్లు, ట్రాక్టర్లు, ఆటోలు బారులు తీరాయి. రైతులు తాము పండించిన పత్తి అమ్ముకోవడానికి మార్కెట్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. సీసీఐ స్లాట్ బుకింగ్ చేసుకున్నా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి కొనుగోలుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సీఎం చంద్రబాబు అధికారులు స్పందించి వెంటనే పత్తి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ కు భారీగా పత్తి తరలి వచ్చింది. అధికారులు పత్తి కొనుగోలు చేయకపోవడంతో రోడ్లపైనే పత్తి లోడ్లతో ఉన్న లారీలు, ఐచర్లు, ట్రాక్టర్లు, ఆటోలు బారులు తీరాయి. రైతులు తాము పండించిన పత్తి అమ్ముకోవడానికి మార్కెట్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. సీసీఐ స్లాట్ బుకింగ్ చేసుకున్నా కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి కొనుగోళ్లపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు అధికారులు స్పందించి వెంటనే పత్తి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ కు భారీగా పత్తి తరలి వచ్చింది. అధికారులు పత్తి కొనుగోలు చేయకపోవడంతో రోడ్లపైనే పత్తి లోడ్లతో ఉన్న లారీలు, ఐచర్లు, ట్రాక్టర్లు, ఆటోలు బారులు తీరాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. బలరాం, కర్నూలు జిల్లా ఆదోని పత్తి మార్కెట్ కు మాత్రం భారీ ఎత్తున పత్తి లోడ్లతో పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. పత్తి అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతులు రాత్రి పగలు పడిగాపులు కాస్తున్న సందర్భం ఆదోని మార్కెట్ లో కనిపిస్తుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో మార్కెట్ పత్తి మార్కెట్ అయినటువంటి ఆదోన్లో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే సీసీఐ స్లాట్ బుకింగ్ చేసుకున్నా కూడా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కేంద్రాల వద్ద పత్తి తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున ఏదైతే కౌతాలము, మంత్రాలయము, కోసిగి, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, అదే విధంగా అనేక మండలాల నుండి భారీ ఎత్తున పత్తిని తీసుకొచ్చిన సందర్భం ఈ పత్తి లోడ్లతో మొత్తం ఆదోని ప్రాంతం అంతా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మార్కెట్ యార్డ్ నుండి పాత బస్టాండు, బల్లార్ రోడ్డు, మంత్రాలయం రోడ్డు, ఆలూరు రోడ్డు వరకు పత్తి లోడ్లతో బారులు తీరిన సందర్భం కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున ట్రాక్టర్లు, ఐచర్లు, అదే విధంగా లారీలు, ఆటోలతోన పత్తిని తీసుకురావడం జరిగింది. ప్రధానంగా పత్తి కొనుగోలు విషయంలో మాత్రం అధికార యంత్రంగా పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తుందని, ఆ సర్వర్లు బిజీ ఉన్నాయని ఏదో ఒకటి చెప్పి దాదాపు 2-3 రోజుల పాటు ఇక్కడే రైతులను ఉంచుతున్న సందర్భం అనేది రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలోనే అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పత్తి కొనుగోలులో మార్కెట్ యార్డు అధికారుల నిర్లక్ష్యం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మార్కెట్ అధికారుల తీరుపైన మాత్రం పత్తి రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి పూట రోడ్లపైనే పడుకోవాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యము పత్తి రైతులకు పట్టిందా అని రైతులు ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. రాత్రనక పగలనక కష్టపడి వ్యవసాయ పొలాల్లో పత్తి తీసుకువస్తే ఇక్కడ కూడా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మార్కెట్ యార్డు అధికారులు మాత్రం పూర్తిగా అలసత్వం ప్రదర్శిస్తున్నారనేది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. పత్తి అంటేనే రాష్ట్రంలో 2వ స్థానమైనటువంటి ఆదోని ప్రాంతంలో భారీ ఎత్తున పత్తి పండిస్తుంటారు. ఈ పత్తి కొనుగోలు విషయంలో మాత్రం సీసీఐ స్లాట్లు బుక్ చేసుకున్నప్పటికీ వాటిని తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇకనైనా అధికార యంత్రాంగం ఏదైతే సీసీఐ అధికారులకి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వాలా, రైతుల్ని ఇబ్బందులు పెట్టుకోకుండా అక్కడ పడుకోవడానికి కానీ తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. దోమలు, అదే విధంగా డ్రైనేజీ దోమలతోన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ఇప్పటికే వ్యవసాయ పొలాల్లో ఉండి ఇబ్బందులకు గురైనాము, మార్కెట్లో కానీ ఇబ్బందులకు గురవుతున్నాము. ఇకనైనా పత్తిని కొనుగోలు చేసి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని పత్తి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఆదోన్లో కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.